హలో. 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 నేను ఊరెళ్దాం అనుకుంటున్నా పండగకి. నా ఇల్లు నా పర్మిషన్ ఎందుకు? ఈ ఇల్లు నీ పర్మిషన్ కోసం కాదు. ఆ! నేను రైల్లో వెళ్ళాలా బస్సులో వెళ్ళాలని కన్ఫ్యూజన్ లో ఉన్నా. ఏది ఎక్కిపోతే సుఖం? రైలు కింద గాని రైలు కింద గాని ఏంది? రైలు కింద గాని, బస్సు కింద గాని తలపెట్టుకో సుఖంగా ఉంటది. ఏంది నువ్వు? ఏదైతే బెటర్ అని నిన్న ఆప్షన్ అడిగితే నువ్వేంది ఇలా ఫస్ట్ చేస్తున్నావు? నువ్వే అడిగావు రైలు ఎక్కిపోతే సుఖమా, బస్సు ఎక్కిపోతే సుఖమా అన్నావు. నేనేమన్నా రైలు కింద గాని, బస్సు కింద గాని తలపెడితే సుఖంగా ఉంటది అన్నాను. మొన్న ఒకడు వచ్చాడు కదా రైలు కింద పడి ఒకడు. చార్జెస్ ఉండవు. నేను నీ మీదకో వాడు రైలు కింద వచ్చాడు కదా. లగేజ్ ఉంటే ఏ పైన పరదబ్బు కింద నువ్వు తలెట్టు సరిపోద్ది. ఒకవేళ పొరపాటున దాని కింద పడితే పడితే పోయినట్టే. అయినా ఏమో రైలు ఎక్కితే బాత్రూమ్ ఉంటది. ఎప్పుడు పాట పాడాలనుకుంటే అప్పుడు పాట పాడుకోవచ్చు. బస్సు ఎక్కితే ఆ ఫెసిలిటీ ఉండదు. తమ్ముడు మధ్యలో ఏమన్నా మనకి వెళ్ళాలనిపిస్తే పాట పాడాలనికి అదే తమ్ముడు పాట పాడరా నీయా అంటే గమ్మున ఉండవే అనాల్సి వస్తుంది. ఆ బస్సుడేమో ఆపడం. మాకు కొన్ని రూల్స్ ఉంటాయండి. ఇక్కడ ఆపడం ఇంకో 2 నిమిషాలు ఎక్కడో ఆపుతాను అంటాడు. లేదంటే అందరికి వచ్చినప్పుడు ఆపుతా అంటాడు. అప్పటి వరకు తమ్ముడి పరిస్థితి ఏంటి? అదేమన్నా తారీఖ ఆపుకోవడానికి మన గర్వ కాకపోతే అందరి కోసం సుస్సు పోసుకోవడానికి ఆపినప్పుడు రాదు. మనకు వచ్చినప్పుడు బస్సు ఆపడం. అందుకే రైల్లో పోతామంటే పాన్ పారాకన కూడా వాళ్ళు ఇలాగ పళ్ళు మనం పొరపాటున ఏ సుస్సు పోసుకోవడానికి దిగామనుకో బెర్త్ ఈలోపు సీట్ వేసేస్తారు. బస్సులో వెళ్తే ఇదే బాధ, రైల్లో వెళ్తే ఇదే బాధ. అందు గురించే వీటికి ఎంత అలాగే తలబెడితే సుఖంగా శాశ్వతంగా పడుకోవచ్చు. ఇప్పుడు బస్సు అయిన మధ్యలో ఒక టైం ఆపుతారుగా. ఇప్పుడు స్టాప్ చూసుకొని వాడే ఫిక్స్ చేస్తాడు కదా, ఈ టైంకే పాస్ పోవాలి అని అంటూ ఆపుతాడుగా. అవును, మనకి ఏ టైంకి వచ్చి వాడికి తెలిసింది మరి. ఆ టైంకి రాకుండా వాడు బస్సు కాలంగానే మళ్ళీ వస్తే అదే అలా ఆపడంటాడు. టైం అయిపోయి అలా ఫిక్స్ చేయడం మనకి ఎలా సెట్ అవుతుంది? ఏముంది, ఇప్పుడు బస్సులో 30 మంది ఉన్నారు అనుకో, ఒక్కొక్క ప్రతి ఒక్కడికి ఒక్కో టైంలో వచ్చిందాక 30 నిమిషాలు 40 నిమిషాలు టైం పోద్ది కదా. అందు గురించి పట్టుకొని ఉండడమే ఆపుకొని. వాడు రెడీ అటాక్ కాలంగానే ఇంకా దిగి తడిపేడమే మొక్కల్ని మధ్యలో ఆపుతాడు. వీడి మళ్ళీ ఆపడం కూడా భలే విచిత్రంగా ఉంటది. ఈ పాస పోసి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడతారు నిజంగా. ఎలా ఉంటదంటే బస్సు దగ్గర చీకటిగా ఉంటది, బస్సు దాటిన తర్వాత అంతా వెళ్తురే. బస్సు ముందు పోయలేము. వాళ్ళు పోనీ లేడీస్ ఏమైనా కళ్ళు మూసుకుని ఉంటారా అంటే చూస్తూ ఉంటారు అలాగా. మరి వాళ్ళకి అదే ఉద్దేశం, ప్రకృతి అందాన్ని ఏం చూస్తారో చీకట్లో నాకు అర్థం కాదు. వాళ్ళు ఎదురుకుండా పోయలేము, కొంచెం ముందుకెళ్తే వెళ్తూనే ఉంటది, ఆ వెలుగులో పోయలేము. పెద్ద నిజంగా పెద్ద సావు. నాలాంటి ఇంట్రోవర్ట్ ఉన్నాడంటే ఇంకా ఆడు పోసుకోవడం కష్టం. అసలు కొంచెం ముందుకు వెళ్ళిపోయి తుప్పల్లోకి ఎక్కడికి వెళ్ళిపోదాం అంటే ఈలోపు బస్సు పోద్ది. పాపం బస్సు ఆపినప్పుడు వేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత లాస్ట్ వెళ్తాడు. ఈలోపు ఆ కండక్టర్ వచ్చి ఎక్కడికే ఇప్పటివరకు ఏం చేసావు, ఎంతసేపు ఆపాం కదా. అది కాదండి ఇందాక రాలేదండి
ఇప్పుడే వస్తుందండి, బస్సు బయలుదేరిపోతుంది, ఏంటో లోపలన్నాడు. రేపు పొద్దునే ఇంకా అంతేనా? ఇంకేం వెళ్తావులే ఎందుకు. ఇంకెళ్ళి పడుకో. కొంతమంది ఆ, మనకి ఎన్ని ఈ బస్సు ఆపుతాడు ఆపడం మనకి ఎందుకు, తాగిన వాటర్ బాటిల్ ఉంది జాగ్రత్తగా పెట్టుకోవాలి. దాంట్లో పోసి దొబ్బితే ఎవడు అడుగుతాడు, మనల్ని ఎవడరా ఆపేది. ఆ, ఆ పక్కన ఏ క్వార్టర్ కోసమో అయిపోయినోడు ఎదురు చూస్తూ ఉంటాడు, ఆడికి దొరికిందనుకో, అబ్బా మహానుభావుడు ఫుల్ పట్టించాడు అని చెప్పి తాగుతాడు. చూడడానికి అది కూడా అలాగే ఉంటుంది. టేస్ట్ ఏందిరా ఆ, అంటాడేమో. టేస్ట్ చాలా బాగుంది, ఇది ఏ బ్రాండ్, ఇన్ని రోజులు నేను టేస్ట్ చేసేది ఈ బ్రాండ్ ఏటో. తమ్ముడు నీకేమన్నా తెలుసా ఆ బ్రాండ్, ఏ బ్రాండ్ అండి, ఈ బాటిల్లో ఉంది, అయ్యి బాబా నాకు తెలుసండి అది, అయ్యి బాబాయ్ వీటికి ఏమన్నా అయితే నా యూరిన్ పిలిస్తే రేపు పొద్దున బొక్కలు వేసేస్తాను నన్ను, నేను దిగిపోతాను చెప్పి బస్సు అని చెప్పి వెళ్ళిపోతాడు. అలాగా ఇలాగ బస్సులో విచిత్రమైన ఇవి జరుగుతూ ఉంటాయి. ఇబ్బంది మెయిన్ టాయిలెట్దే, ఆ ఇబ్బంది అంతా మెయిన్ టాయిలెట్ దగ్గర ఇబ్బంది, పొద్దున్న దాకా పట్టుకొని ఉండాలి అలాగా. ఇంక సిటీ బస్సు అంటే టాయిలెట్ ఇబ్బంది. ఇంక తెల్లారిందనుకో సిటీలోకి వచ్చే ముందు ఉంటుంది, ఆ సిటీలోకి రావడం ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీకి ముందు నుంచి ఈ సిటీలోకి ఆడ దిగాల్సిన డెస్టినేషన్ ఈ మధ్యలో 2 అవర్స్ 3 అవర్స్ పడుతుంది. ఈ 3 అవర్స్ వాడికి నరకమే. అసలు వచ్చిన టైం అక్కడ ఊరు నుంచి సిటీ దాకా వచ్చిందేమన్నా ఒక ఎత్తు. ఇక్కడి నుంచి అసలు యుద్ధం, ఓ పక్క నుంచి టాయిలెట్ వచ్చేస్తే ఓ పక్క నుంచి అది వచ్చేస్తుంది. అమ్మాయి సిటీ వచ్చింది అనుకునే లోపు ఆ, వీడు ఆపుకుంటా పోతాడేమో. ఎక్కడికక్కడ స్టాపులు, వీటికి రక్త కన్నీరు వచ్చేస్తుంది, ఎక్కడ ఆపాలి ఎక్కడ పోసుకోవాలి ఏమీ తెలియదు. ఆ బస్సు వాడు ఆపడు, ఇంకా ఆపడానికి ఎక్కడ ఉంటుంది, సిటీలో ట్రాఫిక్ అయిపోతే కొడతాడు, ఇంకా మూతి మీద 2 కొడతాడు, కుకబే 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 అంటాడు. ఇంకా బస్సులో పోసేయాలి. ఆ, నిజంగా అదే అనిపిస్తుంది, బస్సులో పోసేస్తే పోడదేమో అనిపిస్తుంది. బెదిరించాలి, ఉమ్, ఆపకపోతే ఏడ పోసేస్తా. ఉమ్. అందుకే ఈ బస్సు కంటే ట్రైనే కొంచెం సుఖం. ఆ పానిపరాగాలు ఉన్నా సరే కొంచెం ఇబ్బంది పడినా కానీ వాళ్ళని తట్టుకొని వెళ్తే బెటర్. చోటు ఉండదు, ఇంకా ఇబ్బందులు పడతాం కానీ ఇంకా టాయిలెట్ వచ్చినప్పుడల్లా మరి మనం ట్రైన్లో వేసుకోవచ్చు. ఈ ట్రైన్లో మళ్ళీ పట్టాల ఈ ఒక బ్రిడ్జ్ వచ్చింది అనుకో, బ్రిడ్జ్ దగ్గర ఏమో ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ మా సైడ్ అయితే కరెక్ట్గా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఫ్లైఓవర్లు ఉంటాయి కదా, కింద నుంచి కార్లు వెళ్తూ ఉంటాయి బస్సులోని, కరెక్ట్గా ఆ బ్రిడ్జ్ దగ్గర బ్రిడ్జ్ వస్తుందని ఎదవలో ప్రతి ఒక్కడు అందులో దూరతాడు ఆ టాయిలెట్లోని. వచ్చే ఇంకా స్టేషన్ వస్తాం కానీ అందరూ కరెక్ట్గా అది ఏమవుద్ది, కింద ఎవడో ఒకడి మీద పడుద్ది ఆ టాయిలెట్ కానీ ఆ ఇది కానీ బంగారం. అందుకే చాలా మంది ట్రైన్ వస్తుంటే ఆపేస్తారు అక్కడ బండ్లు మీద పడద్దని. ట్రైన్ చూసారంటే ఇంకా బ్రిడ్జ్ మీదకి రావట్లేదు, బ్రిడ్జ్ కిందకి రారు ట్రైన్ వస్తుందంటే. అక్కడ చెక్ పోస్ట్ ఏమైనా పెట్టరే, చెక్ పోస్ట్ కాదు ఏమీ కాదు, ఇంకా ట్రైన్ వెళ్తుందంటే ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఆ కింద వెళ్ళి రూట్ లోని ఎవరో కూడా వెళ్ళరు ఇంకా బ్రిడ్జ్ కిందకి, ఎందుకంటే పడతాయి పైనుంచి. మరి ఆ ఇంజనీర్లు మరి ఎందుకు అంటే వర్షం నీరు నిలవ ఉండకుండా బొక్కలు పెడతారు పట్టాల మధ్యలో కిందకి పోయేలాగా నీళ్లు. అప్పటికి చెప్తారు రైల్వే స్టేషన్ దగ్గరకు వస్తుంది ఎవరు వెళ్ళకండి, కంపు చేయకండి అని. ఈ నా కొడుకులు వినరు, స్టేషన్ వచ్చిన తర్వాత స్టేషన్ లో కూడా వెళ్తారు, ట్రైన్ ఆగిన తర్వాత కూడా అలా. ఇంకా స్టేషన్ అక్కడ స్టేషన్ లో కూడా కంపే. వాళ్ళు మాత్రం ఏం చేస్తారులే, బాగా తిని అంటే ఇంకా వాళ్ళ పని అయిపోయింది, వదిలేసిన తర్వాత నీళ్లు కూడా పోయారు కనీసం.
అబ్బా, ఎందుకు నీళ్ళు పోయడం? నీళ్ళు వేస్ట్. పోసిందే నీళ్ళుగా. ఇంకా అదే ఈ ఇలాంటివి ఉంటాయని నేను అందు గురించే జర్నీలు ప్రయాణాలు చేసేటప్పుడు రాత్రి తినను. ఏమి తినను, ఎక్కువ తాగను. ఉమ్, నేను సమాజం కోసం బతికి ఎదవని, నా కోసం ఎవరో బతకడు. అన్ని ప్రాబ్లమ్స్ నీకు సమాజం కోసం బతుకుతుంటే నీకు సమస్యలు ఉమ్, అవును. అదే నువ్వు కూడా ఒకవేళ బస్ ఎక్కి వెళ్ళావు అంటే ఆ రోజు నైట్ ఏం తినకో, ఏం తాక్కో. ట్రైన్ ఎక్కి వెళ్తానంటే కనుక నీ ఇష్టం, ఇంకా తినేసి తాగే మందు కూడా తాగి నేను ఎవడేమన్నా. అది అయితే ట్రైనే బెస్ట్ అంటావు అయితే. బస్సు కూడా బెస్ట్, ఏం తినకుండా తాకుండా వెళ్తే. ఏమన్నా తినాలనిపిస్తే ట్రైన్కి ఎక్కాలి. అంతే. నువ్వు బస్సు ఎక్కి మళ్ళీ అన్ని బాగా తిని బస్సు ఎక్కావు అనుకో, నీకు ఎక్కడన్నా ఏరుకొస్తే పరిస్థితి ఏముండదు. టాయిలెట్ వచ్చినప్పుడు ఆపడానికి ఉండదు. బస్సు ఆపి నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తానాలేమో హైవే మధ్యలో నీకు వచ్చినా సరే వాడు అలసేపు ఆపుతాడు. అన్నా నువ్వు నెక్స్ట్ బస్కి వచ్చే, ఇంకా బస్సు వదిలేసేయాలి, ఇంకా వెళ్ళిపోండి వేరే బస్సు చూసుకుంటా అంటే. నా టికెట్ డబ్బులు ఇచ్చేయాలంటే అవా ఇక్కడ టికెట్ డబ్బులు అంట, ఇంకా ఆ టైంలో అడగబుద్ది ఏది మనకి. వాడు ఇస్తాను ఉండు కొంచెం 2 minutes ఉన్నాం కానీ నేను ఆగలేను, ప్లీజ్ నన్ను వదిలే. నువ్వు రాసి తనలో ఈ టైంలో ఉండలేను. అర్థం చేసుకో, అర్థం చేసుకో. నీ బ్యాగ్ తీసేసుకో, ల్యాప్టాప్ ఉంది, అందులో అన్ని ఉన్నాయి, పాస్వర్డ్ చెప్తాలే కావాలంటే ఫోన్ చేయి. నాకు వాటర్ బాటిల్ చాలు. ఈ టైంలో నాకు ఇంపార్టెంట్ అది అంటాడు. అలాగా ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే తినకుండా ల్యాప్టాప్ ఇచ్చి బిట్లో చూసుకో, బిట్లో ల్యాప్టాప్ వస్తున్నాడు ఆడేంద్ర దేంట్లోనే పెట్టేస్తాడు. ఇంకా స్పీకర్లో పెడతాడా? దేంట్లోనే పెట్టేస్తాడు. వెనకాల ఉన్నవాడు పడుకోరు ఇంకా. సౌండ్లకి లైవ్ ఇచ్చేస్తాడేమో అందరికి. బస్సు ఊగుద్ది ఇంకా. ఇంకొకటి, ఈ బస్సులో వెళ్ళే వాళ్ళు ఈ ఎదవలో నాకు తెలియకు. ఇప్పుడు బస్సు బుక్ చేసుకుంటారు, నువ్వు కూడా బుక్ చేసుకుంటావు. ఏ 9 గంటలకో 10 గంటలకో బస్సు ఉందనుకో, ఏం చేస్తావు? తినేసాక తెల్లాలి మనం. వీళ్ళ బస్సులో తింటారు, ఇంక గుడిసేటేస్తారు. ఇప్పుడు బస్సులో తినడం ఏంటి? తింటే తిన్నారు. ఆ ఎదవ పులిసి కడిగేసుకోవాలి అలాగా. ఆ కిటికీ బయటెట్టి చేయి కడుక్కుంటారు. నాలంటోడు ఎవడో వస్తూ ఉంటాడు అనక. అసలు నా దరిద్రానికి నా ముఖం మీద తోలుతుంది నీళ్ళన్నీ. నాకు వర్షం అంటేనే చిరాకు. ఈ బురద పందిగా నీళ్ళు కడుక్కున్న చేతులు నా మీద వేస్తాడు. ఈ నా కొడుకులు ఏం చేయాలి? నరికి పోగులు పెట్టాలి. అపరిచితులు రావాలి వాళ్ళ కోసం. కాదు వీడికి తెల్దా ఏ టైంకి వస్తుందో బస్సు, ఏ టైంకి వెళ్తుందో. ఆ టైంకి వచ్చినప్పుడు ఆ బస్ స్టాప్కి వచ్చే ముందు తినేసి వెళ్ళాలని తెల్దా? ఏంటి ఎవరిలో తినేసి పోవాలని తెల్దా? బస్సులో తినబెట్టి దైత్రుడు మళ్ళీ ఈ పొట్టలు ఇలా కట్టేసి బయటికి విసిరేస్తారు. సరే, ఈ ఎదవ ఒక రకం అనుకుంటే, ఈ లేడీస్ శనగొండలు ఉంటాయి కొన్ని. ఆ శనగొండలు ఏం చేస్తాయంటే డైపర్లో, పిల్లల డైపర్లో అందులో ఇంత కుప్ప, ఆ పిల్లల డైపర్లు కుప్ప, అది ఇలాగ బయట పడేస్తారు. ఆ డైపర్లో చట్నీ ఉంటది, అది ముఖం మీద పడితే ఆ ఎల్లో చట్నీ అసలు దరిద్రం. కాకపోతే ఏంటది? అన్నా డ్రైవర్ అన్నా ఆ పక్క కాపు, ఆ పక్కన డ్రైవర్ పడేస్తాం, వెనక ఇసిరితే ఎవడొకటి మీద పడుతుంది, ఇది బాగోదు అని చెప్పాలి కదా. లేదంటే ఎక్కడన్నా ఆగే వరకు ఆగాలి. ఆ పిల్ల కంపు ఇది భరించలేకపోతుందా అంటే వెనకాల వచ్చి కూడా భరించాలా? అలా ఉంటది. డైపర్లు ఇసిరేస్తారో, బాటిల్ ఇసిరేస్తారో, చేతులు కడిగేసుకుంటారో,
ఉమ్ముతారు. ఇంక బస్సు ఎక్కారంటే ఇంక బయట ప్రపంచంతో సంబంధం లేదు. బయటోడు నాశనం అయిపోయినా పర్లా. ఆ బయటంటే ఆళ్ళు ఇంకేంటంటే విమానంలో ఎళ్తున్నట్టు ఫీలింగ్ ఆళ్ళకి. ఆ! మనం ఎవరికి దొరకం. ఆ! బస్సు ఆపి ఈళ్ళకి ఏం జేయాలంటే పిర్రల్లో కోసేయాలి. అంత ఉమ్మొస్తారు. ఆ! ఈ ఎదవలు బండి మీద ఎళ్తా ఉమ్ములోత్తారు. బండి మీద ఎళ్ళేవోళ్ళు కూడా ఆళ్ళ దగ్గర ఉమ్ములేసేత్తారు. హ్మ్. ఇంగి కొంతమంది ఇది స్మోక్ కూడా చేస్తారు కదా! ఆ! సైలెంట్‌గా డ్రైవర్‌కి తెలియకుండా ఆ! ఆడు గూడా కిటికీలో కిటికీలోకి పెట్టి బయ సిగరెట్. బయటకి ఊగుతా ఉంటాడాడు. హ్మ్. ఇలాగే దానివల్లే యాక్సిడెంట్‌లు ఇలాంటివి అవుతాయి. అవును. ఫైర్ యాక్సిడెంట్‌లు జరిగినాయని న్యూస్ వస్తా ఉంటది. హ్మ్. వాడు ఎక్కడో తీసి అగ్గిపుల్ల గీసి ఆడో ఇసిరేస్తాడు. అవును. అది ఆ! ఒక గంట తర్వాత అందుతుండదు. అదే. నువ్వు గూడా సిగరెట్‌లయ్యి మానేయి. మనకు అలవాటు లేదు అలాంటియి. ఆ! బ్యాడ్ ఓకే. హ్యాబిట్స్. ఓకే. అలా అయితే పర్లేదులే. నువ్వు బస్సులో ఎక్కితే గనక సిగరెట్ పట్టుకెళ్ళకు. అలాగే టిఫిన్ బుట్టలయ్యి పట్టుకెళ్ళకు. ఇంటి దగ్గర తినేసి ఎళ్ళు. హ్మ్. ఓకే. డైపర్‌లేమన్నా ఉంటే కొంచెం చూసుకో. బయట బయట పడేయకండి ప్లీజ్. జనాలు చస్తున్నారా? ఆ! ఆ డైపర్‌లు తగులుతున్నాయి బ్రో ఎక్కడెక్కడో. అలా ఉంటది. నువ్వు బస్ ఎక్కెళ్ళినా నీకు ప్రాబ్లమ్ కాదు. రైలెక్కెళ్ళినా నీకు ప్రాబ్లమ్ కాదు. మీ ఈ బస్ ఎక్కి, రైలెక్కి వోళ్ళు ఉంటారు సో, ఆళ్ళ వల్లే సమాజానికి ప్రాబ్లమ్. బయట రైల్లో వాళ్ళకేం ప్రాబ్లమ్ ఉండదు. బయటున్నోళ్ళకి ప్రాబ్లమ్. అదే బయటోళ్ళకే ప్రాబ్లమ్. అందు గురించే నేను నా ఓటు రైలుకా? రైలు కాదు, బస్సు కాదు. అదిగా బస్సు ఎక్కిపోతే సుఖమా, రైలు ఎక్కిపోతే సుఖమా అంటే బస్సు కిందో, రైలు కిందో తలెట్టిపోతే సుఖం. అదే నేను చెప్తాను. ఎందుకంటే దైత్యం వదిలిపోద్ది. ఎదవ సమాజం. ఈ ఈ జర్నీలు చేసే అవకాశం ఉంటుంది. హ్మ్. ఒకడికి కూడా బతకడం రాట్లేదు మరి ఏం చేత్తాం? బతకడం కూడా నేర్పించాల్సొస్తుంది. కొన్ని రోజులకి ఇలా పీల్చండి గాలి హ్మ్. అని చెప్తారు. గాలి ఎలా పీల్చాలో చెప్తారు. హ్మ్. అది. అంతే. ఇదే చేద్దాం అనుకున్నాను నీకైతే. మరి నువ్వెలా ఎళ్తావో నీ ఇష్టం. బస్ ఎక్కెళ్తావో, ట్రైన్ ఎక్కెళ్తావో. హుహు. అసల ప్రయాణమే క్యాన్సిల్ చేసుకుంటావేమో. ఇన్నిన్న తర్వాత మరి ఆలోచించాలి. నా మాటిని బస్ బస్సయితే ఎళ్ళను మాక్సిమం. హ్మ్. ఇంగ ట్రైను కొట్టాలి ట్రైన్‌కే. ట్రైన్ కిందెళ్ళు. ట్రైన్ కింద పడెళ్తే ఆళ్ళలాగా చార్జెస్ ఉండవు నీకు. మనం అంత సాహసం చేయలేంలే. అంతేనా? ఆ! ఓకే. ఆ సరే. సౌండ్ ఇంటేనే ఇంకా మనకి ఆ సౌండ్ ఇంటేనే భయమేస్తుంది. అవును. ఆడు గాబట్టి వచ్చాడు. సౌండ్ వాడు ఇంజినీర్. ఆడు పెద్ద సౌండ్ ఇంజినీరేమో. చెవిటోడై ఉంటాడు. అందు గురించి అంత దూరం ఎళ్ళాడు. అంత సౌండ్ వస్తున్నా గాని కింద ఎలా పడుకున్నాడు. ఆ! వాడు మనిషి కాదు. అవును. మనిషి కాదాడు. హ్మ్. సరే మరి. సరే అయితే. ఉంటా. హ్మ్. హ్మ్. ఎళ్ళే సరే. ఎలాగోలాగ ఎళ్లి బండి మీద ఎళ్ళిపో లేదంటే బైక్ మీద సరిపోద్ది. హ్మ్. బండి మీద అంటావా? హ్మ్. మళ్ళీ పెట్రోలు ఇదంతా మళ్ళీ డ్రైవింగు ఇదంతా ఎందుకు మనకి? సరే. బస్సు ఎక్కువ, ట్రైన్ ఎక్కువ పడుకుంటే పొద్దున్నే లెగవచ్చు. అవునులే. అదే బెటర్‌లే. నువ్వు ఓకే. చెప్పినట్టు ఇంట్లో తినేసి పోతా. ట్రైన్‌కి. ఆ! అదే ట్రైన్‌కి ఎక్కడైనా ఇంక జర్నీ చేస్తే తినేసి పోతా. ఆ! అంతే. అక్కడెందుకు ట్రైన్‌లో తినొచ్చులే. వాష్ బేసిన్ ఉంటది కాబట్టి సింకు. బస్సులో తిన అంటే ఇంక జర్నీ చేసేటప్పుడు నేను కూడా మాక్సిమం ఏది తినను. హ్మ్. అది ఇంక బెటర్. అంటే ఇప్పుడు మనం అక్కడ తిన్నామనుకో అందరూ చూస్తా ఉంటారు. చిరాకుగుంటది. అవును. దాని బదులు ఇంటి దగ్గరే తినేసి పోతే బెటర్. అంతే. మళ్ళీ అయి కడుక్కోవడాలు, క్యారీ చేయడాలు. ఆ! సరే అయితే. అదే ఓకే. బుక్ చెయి. ఓకే. బుక్ థాంక్స్. హ్మ్. ఓకే. నీ సలహా ఇచ్చినందుకు. డబ్బులేమన్నా ఇస్తే బావుంటది మరి పేమెంటు. థాంక్స్ ఎందుకంటావా? ఫోన్‌పే నంబర్ ఈ నంబర్‌కి చేసేయి ఏమన్నా ఉంటే.
చేసేస్తా, వాట్సాప్ చూడు వచ్చేసి ఉంటది. మెసేజా? ఈ మెసేజ్‌లకి ఏం తక్కువ లేదు. నేను నేర్పింది నాకే పంపిస్తున్నారు అందరూను. సర్లే. రూ. 1000 వచ్చింది చూడు నీకు నీ మెసేజ్. నీకు ఇంట్రెస్ట్‌తో సహా ఇత్తానులే. వచ్చింది. ఆ! ఓకే మరి. ఓకే. బాయ్. బాయ్. హ్యాపీ జర్నీ. ఓకే, రేపు పొద్దున్న చెప్తా. ఓకే. రేపు పొద్దున్న ఫోన్ చేస్తే హ్యాపీ జర్నీ. ఓకే. ఓకే.